శత్రు దేశమైన పాకిస్తాన్తో పోరాడుతుండగా భారత సైన్యానికి క్షేమం కలగాలని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని స్థానిక భక్తుల సహకారంతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో పిడుగుపాటుకు గురై ఆలయ శిఖరం దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేశారు. దీన్ని పునర్నిర్మాణం చేపట్టి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని జరిపించుకోవడం పండుగ వాతావరణాన్ని తలపించిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఘాట్ రోడ్ నిర్మాణం పనులు ప్రారంభించినా మళ్ళీ తమ హయాంలోనే పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పాకిస్తాన్తో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న భారత సైన్యం క్షేమం కోసం, వారి కుటుంబాల కోసం ప్రత్యేక పూజలు జరిపించామని, అనంత పద్మనాభ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని ఉండాలని ఆకాంక్షించారు. దీని మీద దృష్టి పెట్టి ఈ పైకి ఘాట్ రోడ్ కానీ లేకపోతే ఆలయాన్ని మొత్తం మరమ్మతులు చేయడం కానివ్వండి, పైన శిఖరం ఏదైతే ఆలయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందో అటువంటి శిఖరం కూడా ఈరోజే మనం ప్రతిష్ఠించుకున్నాం. మరి ఈ స్వామి పవర్ ఏంటి, ఇక్కడ క్షేత్రంలో ఎంత శక్తి ఉంది అనే దానికి మనకి ఈరోజు ఒక సజీవ తార్కాణంగా పైన శిఖరం ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఏదైతే మనం దేవుడిగా భావించే గరుత్మంతుడు ఆ పైన 3 సార్లు కరెక్ట్గా ఆ శిఖరం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడమే ఈ శిఖరం, ఈ ఆలయం, ఈ క్షేత్రం దీనికి ఉన్న పవర్ ఏంటో, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేసింది. ఎందుకంటే అలాగా గరుడు వచ్చి తిరగడం అంటే అది మన చేతుల పని కాదు. ఖచ్చితంగా దేవుడు శక్తి ఉండి అది ఆ మహిమ పవర్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అందరం కూడా కళ్ళారా మనం కూడా చూసాం, అందరూ కూడా తన్మయత్వం చెందారు. మరి అటువంటి ఈ క్షేత్రంలో నేను స్థానిక ఎమ్మెల్యేగా ఈ క్షేత్రం అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. గతంలో 2014-19 అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆ రోజు మనం ప్రారంభించుకున్నాం. దాదాపు పూర్తి చేసుకుని కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్ టైం వచ్చిన గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కనీసం దాన్ని పూర్తి చేయాల. మళ్ళీ మనమే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఘాట్ రోడ్తో పాటు పైన దేవాలయానికి సంబంధించి కూడా అన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య దాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు మన భీమిలి నియోజకవర్గం కాకుండా ఈ రాష్ట్రం, ఈ దేశ ప్రజలందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకించి ఈరోజు మనం ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. దేశం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణాలు కమ్ముకున్న నేపథ్యం. మన భారత సైన్యానికి ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం లభించాలి అని కూడా ఆ స్వామివారిని ఏడుకుంటా ఉన్నాం. అలాగే భారత సైన్యం పేరుతోటి ఆలయంలో ఈరోజు పూజలు కూడా చేయిస్తున్నాం. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కూడా ఈ సంఘీభావ ర్యాలీలు, అలాగే ఆలయాల్లో పూజలు ఇవన్నీ కూడా చేయమని చెప్పని అనుకోకుండా మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ పెద్ద హోమం చేసుకున్నాం. స్వామివారి విగ్రహం కూడా దర్శనం చేసుకోబోతున్నాం ఇప్పుడు మనం స్వామివారిని. ఈ సమయంలో ఆ భారత సైన్యానికి పూర్తి విజయం చేకూర్చే విధంగా ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇంకా కొన్ని చిన్న చిన్న బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఈ కొండపైగా కావాల్సిన ఇక్కడ డ్రింకింగ్ వాటరు, అలాగే లైటింగు, దాంతోపాటు కొన్ని ఈ రోడ్డు పైకి వచ్చేటప్పుడు కూడా రైలింగ్ లాంటిది ఏదైనా లేకపోతే కొంచెం మలుపుల్లో ఇబ్బంది అవుతుందని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఆ కార్యక్రమం కానీ దీపోత్సవానికి ఆ టైం కంప్లీట్గా అయితే భక్తులకి ఫ్రీగా అలౌ చేయొచ్చు. ఒకవేళ అది కానీ కంప్లీట్ కాకపోతే ఎలా చేయాలంటే అనేది ఒకసారి జిల్లా అధికారులతో కూడా మాట్లాడి ఎలా చేయాలి ఏంటి వీలున్నంత వరకు దీపోత్సవం టైంకి కంప్లీట్ చేసుకోగలిగితే బెస్ట్. ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామి శిఖర స్థాపన మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా జన్మ అదృష్టం కింద భావిస్తున్నాం. ఎంతోమంది ఈ జరిగిన ఏదంటే, ఎందుకంటే ఈ ఆలయ పనులు కానీ లేదంటే కానీ రోడ్డు పనులు కానీ ప్రారంభించింది 2014-19 హయాంలో ఉన్న గంటా శ్రీనివాసరావు గారు. మరియు ఇప్పుడు మళ్ళీ తిరిగి వారి హయాంలోనే ఈ రోడ్డు పనులు పూర్తవడం, ఆలయ శిఖరం మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించడం నిజంగా ఆ దేవుడిచ్చిన భాగ్యం కింద భావిస్తున్నాం. ఈరోజు మరొక గొప్ప మాట, మన పెద్దలు గంటా శ్రీనివాస గారు చెప్పిన పెద్ద గొప్ప మాట ఏంటంటే, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ సమయంలో మొదట మనకి దేశంలో మన కోసం బోర్డర్లో పోరాడుతున్న సైనికుల పేరు మీదుగా మనకు పూజ జరపాలని చెప్పని ఆయన సంకల్పం తీసుకోవడం, అదేవిధంగా ఆ అనంత పద్మనాభ స్వామి వారి ఆశీస్సులు మన భారతదేశ సైన్యం పట్ల ఉండాలని చెప్పని, వారికి విజయం చేకూరాలని చెప్పి ఆయన నిజంగా సంకల్పం తీసుకోవడం, పూర్ణాహుతి చేయడం చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి
నేటి సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.